హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఫ్లేవర్స్ F2. ఈరోజు మనం ఈ వీడియోలో సేమియా ఉప్మా ఎలా చేసుకోనో చూసేద్దాం. టేస్టీ అండ్ సింపుల్గా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నేను 3/4 కప్ సేమియా తీసుకున్నాను. వీటిని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించి పక్కన పెట్టుకుందాం. ఇలా చేయడం వల్ల ఉప్మా పొడి పొడిగా వస్తుంది. కొంతమందికి ముద్దగా అయిపోతుంది కదండి, అలా కాకుండా ఉండాలంటే ఇలా ముందుగా వేయించి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అది పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని తాలింపు గింజలు, చిన్న అల్లం ముక్క చిన్నగా చాప్ చేసి వేసుకొని మంచిగా వేయించుకుందాం. ఇందులో గ్రౌండ్ నట్స్ కొన్ని ఇవి కూడా వేసి వేయించుకోవాలి. మీకు కాజు ఇష్టమైతే ఇదే స్టేజ్లో కాజు కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ మరి కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత కొన్ని కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ ఇవి కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుతూ అడుగంటకుండా వేయించేసుకోవాలి. ఆనియన్ నేను స్మాల్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఇది సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. తర్వాత పించ్ ఆఫ్ టర్మరిక్ ఇవి కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుతూ సాఫ్ట్ అయ్యే వరకు తిప్పుతూనే ఉండండి. నేను ఇప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, ఆర్ వాటర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేయడం వల్ల ఆనియన్ అనేది త్వరగా మగ్గుతుంది. ఇప్పుడు నేను 2 టొమాటోస్ యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా వేసి మంచిగా కలుపుతూ వేయించండి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోద్ది, మరి మాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను 3/4 కప్ సేమియా తీసుకున్నాను కాబట్టి సేమ్ క్వాంటిటీ మీరు ఎంతైతే సేమియా తీసుకుంటారో అంతే వాటర్ సరిపోతుంది. ఇలా తీసుకొని మంచిగా కలుపుతూ తిప్పుతూనే ఉండండి. ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు వాటరు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న సేమియా ఉంది కదా, దాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మంచిగా తిప్పుతూ కలుపుతూ ఉండండి. ఈ టైంలోనే మీరు టేస్ట్కి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి. సాల్ట్ సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అలా కేర్ఫుల్గా తిప్పుతూ ఉండండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కాకుండా ఒక 5 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకుంటే మనకి ఎలాంటి వాటర్ ఏమి తడిగా లేకుండా మంచి పొడి పొడిగా వస్తుంది.